విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అసలు ఎందుకు ఆయన రాజీనామా చేయాలి? అసలు వీళ్ళు విద్యార్థులేనా? ఇది నిజమైన ఉద్యమమేనా? వీళ్ళ వెనకాల లక్షల కోట్ల ఫండింగ్ వస్తుంది, దేశద్రోహం జరుగుతుంది. ఇవన్నీ కొన్ని సోకాల్డ్ మేమే జర్నలిస్టులం అనుకునే వాళ్ళు నిన్న మొన్నటి వరకు ఒత్తి ఒత్తి పలుకుతున్న పలుకులివి. ఇప్పుడు ఏమంటారు మరి? సరే, ఆ ముసుగులో ఏం జరిగింది, ఎవరు చేయించారు, ఇందులో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎంతుంది, అదంతా బయటికి రావాల్సిన అంశం. ఇందులో నిజంగా విద్యార్థులు చేసిన నిరసనని, ఉద్యమాన్ని కూడా అపహాస్యం చేస్తూ, వీడియోలు చేస్తూ ప్రజల మీదకి వదిలిన వాళ్ళు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? అసలు దీనికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధం ఏందని తలా తోకాలేని ప్రశ్నలు వేస్తూ కూర్చొని చక్కగా కబుర్లు చెప్పిన వాళ్ళు ఇప్పుడేం మాట్లాడతారు? నిజమైన విద్యార్థుల ఉద్యమం జరిగింది, దానికానే నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్పిండ్రు కదా. సరే, కొంచెం డీప్లోకి పోతే, డెప్త్లోకి పోతే ఆయన స్వతహాగా రాజీనామా చేసి ఉంటాడు, కానీ ప్రధాని ఒప్పించి ఉంటాడు. తప్పదు, పరిస్థితి చేజారిపోతుంది. విద్యార్థులు కదం తొక్కితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు దేశ రాజకీయాల్లోనే ఒక సమూలమైన మార్పును తీసుకొచ్చే విధంగా జరిగిందనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఢిల్లీలో జరిగిన నీట్కి సంబంధించిన ఏదైతే నిరసన అనొచ్చో, లేదంటే ఉద్యమం అనొచ్చో, ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థులు బొద్దింకలాగా ఏ రకంగా అయితే బయటికి వచ్చి ఏది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పదే పదే ఇలాంటివి జరగొద్దు, దీనికి ఖచ్చితంగా బాధ్యులు మూల్యం చెల్లించాలి అనేసి గట్టిగా పట్టుబట్టి కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ఇదొక మంచి పునాది అని చెప్పాలి. ఇప్పుడు రాష్ట్రాలలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా ఏ పేపర్ లీక్ అయినా ఇక విద్యార్థులు ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చడానికి ఇదొక తొలిమెట్టు. అంటే ప్రభుత్వాలకి శరమామూలైపోయింది, మనం ఏమైనా చేయొచ్చు, మహా అయితే 4 రోజులు నిరసన చేస్తారు, మహా అయితే 4 రోజులు ఉద్యమం చేస్తారు, తర్వాత వాళ్ళే నోర్లు మూసుకుంటారు అనే వాళ్ళకి ఈరోజు ఇది చెంపపెట్టు సమాధానం. అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని, ఈ నిరసన కార్యక్రమాలని అపహాస్యం చేస్తూ మాట్లాడిన కొంతమంది సోకాల్డ్ అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఇది చెంప దెబ్బ లాంటిది అనాలా, లేకపోతే చెప్పు దెబ్బ లాంటిది అనాలా? ఎస్, మీరు అనొచ్చు దీంట్లో సంఘ విద్రోహ శక్తులు ఇందులో జొరబడ్డాయని. ఎస్, అది ఏరిపారేయాల్సిన బాధ్యత, దాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పోలీసుల పైన ఉంది. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని నిజమైన విద్యార్థుల ఉద్యమాన్ని మీరు చాలా ఎకసెకంగా మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది అనేసి ఇంతింత గొంతులేసుకొని మాట్లాడిరు కదా. ఇప్పుడు సమాధానం చెప్పండి, దేనికోసం దిగి వచ్చింది ఇవాళ ప్రభుత్వము? దేనికోసం ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి దేనికోసం రాజీనామా చేసిండు? ఇలా విద్యార్థులు అయితే సరే, పోయిన విద్యార్థులను తీసుకురాలేరు, కానీ కనీసం వ్యవస్థలపైన రేపు రానున్న భవిష్యత్ తరం వాళ్ళకు నమ్మకం కోల్పోకుండా ఏదైనా జరిగితే ఏ రకమైన పోరాటం చేయొచ్చు, ఏ రకమైన న్యాయాన్ని పొందొచ్చు అనడానికైతే కొంతలో కొంచెం ఉపశమనం కల్పించే చర్య అయితే జరిగింది కదా. సో అందుకే హిందూ తత్వము లేకపోతే మతతత్వం ముసుగులో మాట్లాడేటాలు కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడితే, ఎందుకంటే మీరు మాట్లాడుతున్న వాటి కింద మీ కామెంట్స్నే చదువుకోండి. అసలు మీకు ఏ రకమైన గడ్డి పెడుతున్నారో ప్రజలు, లేదంటే విద్యార్థులు ఏ రకమైన గడ్డి పెడుతున్నారో
హిందుత్వము, మేమే హిందువులము అని ముసుగేసుకొని మాట్లాడడం కాదు. వాళ్ళందరికీ ఉంది, దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది. అసలు మీరన్నా కనీసం రోజు ఇంట్లో చేతనైతుందో, మీకు ఇంట్లో కనీసం దేవుడి మీద ఇంత దీపారాధన చేతన ఉన్నో కాదు ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ చాలా అద్భుతంగా దేవుళ్ళని మొక్కుతున్నారు. వాళ్ళు ఏం పాటించాలో అవి పాటిస్తున్నారు. మీరు వచ్చి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు ఏదైతే మీరు బీజేపీకి అంటగాగి మాట్లాడుతున్న మాటలే ఈరోజు మిమ్మల్ని చెప్పుతో తీసుకు కొట్టినట్టయింది.